Hello guys, welcome to Naughty Boys. మీకు అయితే సాడ్ న్యూస్. శ్రీరామ్ అయితే వాళ్ళు ఊరిపోయిండు. ఈ మధ్య వీడియోలో కూడా వస్తలేడు. వచ్చినా మా దానికి వస్తలేడు. వాళ్ళు వేరే వీడియోలు చేసుకుంటున్నారు. వాళ్ళ ఊర్లో వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఉందంట వాళ్ళకి, అంటే వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారా. నేను మీ దానికి ఒక 1 వీక్ తర్వాత వస్తా అని చెప్పి ఇప్పటికి 1 మంత్ అవుతుంది పోయి. మమ్మల్ని అయితే సైడ్ పెట్టేసిండు మమ్మల్ని. అందుకే 2 రోజుల నుంచి కనిపిస్తలేడు. అందుకే 2 రోజుల వీడియోలో అయితే శ్రీరామ్ అయితే లేడు. మేము కూడా అనుకున్నాం ఇంకా వస్తే చేద్దాం, లేకపోతే వెళ్ళిపోని వస్తే రానిద్దాము, అట్లనేం లేదు. వస్తుందంటే చూద్దామని ఏమంటాడు. ఒకవేళ ఈరోజు రాకపోతే ఇదే ఛానల్లో లాస్ట్ వీడియో శ్రీరామ్ అయితే శ్రీరామ్కి అయితే ఫోన్ చేస్తున్నాము, చూద్దాం లేపుతాడో లేకపోతే ఆన్సర్ ఇస్తాడో అయ్యాడు. మనం మాట్లాడతారేమో అని రికార్డింగ్ చేస్తున్నాము. మీరు డయల్ చేస్తున్న నెంబర్ రింగే అవుతుంది గైస్, కట్ చేస్తూనే ఉన్నాం. చూద్దాం మళ్ళీ లేపేదాకా చేస్తూనే ఉన్నాం. మీరు డయల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం రిపీట్ చేస్తుంది గైస్. హలో హలో మ్యూట్లో పెట్టిన గైస్, లిఫ్ట్ చేసిండు. హలో శ్రీరామ్, చెప్పురా. ఎడున్నారా? మా అమ్మ ఊరికి వచ్చిన. రే నిన్ననే గారా వచ్చేసినావు, మళ్ళీ ఎందుకు పోయినావు? నిన్ననే గారా తుమ్ముకుంటాకు వచ్చినావు, మళ్ళీ ఎందుకు పోయినావు? వచ్చినారా? అదే ఎందుకు రా, వీడియో చేయడానికి కూడా వస్తలేవు, పిలిస్తే వీడియోలు తీద్దామని వచ్చిన. ఎందుకు వెళ్తాను వీడియోలు దీనికి? అంటే మా అమ్మమ్మలో యూట్యూబర్స్ ఉండేరా, ఛానల్ కన్నా ఎక్కువ ఉండే వ్యూస్, సబ్స్క్రైబర్స్ అట్లా అని వచ్చిన. అట్లానే మన ఛానల్ని దూరం పెడతావారా? అట్లా మన ఛానల్ని దూరం పెడతావా? హలో హలో చెప్పురా. అట్లని మన ఛానల్ని దూరం పెడతావారా? అరే మన ఛానల్ ఏంద్రా నాయన, అంటే ఇప్పుడు ఈ ఛానల్ నీది కదా? ఈడ మంచి యూట్యూబర్స్ వీళ్ళు, అందుకని వచ్చిన. పైసలు ఇస్తారు. ఎంత ఇస్తారు? అంటే ఇప్పుడు మేము కూడా పైసలు ఇస్తే వస్తాం మతానికి. వాయిస్ బ్రేక్ అవుతుందిరా. అంటే మేము కూడా పైసలు ఇస్తే వస్తావా? నేను ఇప్పుడు ఇట్లా జాయిన్ కావాలంటే నేను ఫస్ట్ ఏమనుకున్నాం మనం, అసలు మనం అందరం ఏమనుకున్నాం రా, అందరం కలిసి చేద్దాం అనుకున్నాం. జాయిన్ అయితే నేను జాయిన్ కావాలా? ఎందుకు అంటే ఈ యూట్యూబ్ కన్నా వాళ్ళే ఎక్కువ అయిపోయారా? మనకు లేదా ఛానల్, అలాగే ఉందా? నేను చెయ్యరా వీడియోస్ ఇక. అరే ఎందుకు రా? దానికి అరే నువ్వు వస్తలేవని ఒక్క వీడియో చేయలేరా? మొన్నేమో 2 వీడియోలు చేసినాము నీకోసం అని, చూస్తేనేమో నువ్వు నిన్నటిదాకా వచ్చినావు, మీ ఇంటికి వస్తేనేమో ఇక కట్ చేస్తుంది గాయస్. కట్ చేసి మాట్లాడ కూడా మాట్లాడతలేడు. మళ్ళీ గాయస్. హలో. అరే ఏమైందిరా మాట్లాడతలేవు? అరే ఏమైందిరా ఇప్పుడు చెప్పు, మీ బాధ ఏంది? అరే పోనీ నువ్వు పోయినా సరే పో, ఆ యూట్యూబ్లో ఏమైనా వీడియోలు తీస్తారు ఆడ చెయ్యి, ఈడ కూడా చెయ్యి. అట్లా మేము వాళ్ళ దాంట్లో చేస్తున్నావు, మా ఛానల్లోకి రాకని అంటలేము కదా, అందరిది ఆ ఛానల్. నేను అక్కడ ఈడ శాలరీ ఇస్తారా నాకు? ఏం శాలరీ రా? నువ్వేమన్నా డ్యూటీ చేస్తున్నావు ఆడ శాలరీ నీకు? పైసల కోసం ఆశపడతావా? మీరు చేసుకోరు, నేను చూస్తున్నా. అరే చూస్తే ఏమొస్తుందిరా, మనం అందరం అనుకొని పెట్టినాము. మన వీడియోస్ చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేరు రా. అరే మన సపోర్ట్ కూడా లేదు. నువ్వు వస్తలేవు, ఒకడు తక్కువ అవుతుండు, ఒకడు ఎక్కువ అవుతుండు, ఒకడు లేకుండా వీడియో చేస్తూ ఇంకొకటి బాధపడతాడు, అందుకే చేస్తలేవు. నేను అరే హలో 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 ఆగు, చేద్దాం మళ్ళీ. లాస్ట్ టైం ఫైనల్ కలిసి ఇప్పుడు ఎత్తకపోతే హలో హలో. అరే ఎందుకు రా అట్లా కట్ చేస్తున్నావు? మాట్లాడరా జరా, మాట్లాడుతున్నాం మేము అందరం. మీరు వీడియోలు చేయనప్పుడు నేను తీయాలి మీకు. అరే మనము వీడియో ఇవాళ పెట్టాం కానీ ఇవాళనే వైరల్ కాదురా, టైం పడుతుంది రా. ఏం టైం అవుతుంది? ఏమవుతుందిరా? నువ్వు ఇప్పుడు ఓల్తానైతే శాలరీ తీసుకుంటున్నావు అంటున్నావు, వాళ్ళు కూడా వీడియోలు పెడితే కొన్ని రోజుల తర్వాత వైరల్ అవుతుంది, అది పెట్టిన రోజే వైరల్ కాదు. అరే నేను చెయ్యరా బై. ఎందుకు? అరే అందరం అనుకునే కదా పెట్టినాము, ఇప్పుడు నువ్వు పోయినావు, తర్వాత నేను పోతా, అప్పుడు ఛానల్
నువ్వు పోయినావు నేను పోతే నేను పోయినా అని బద్రిగాడు పోతాడు, బద్రిగాడు పోయినా అని అరవింద్ గాడు పోతాడు. మీరు చేసుకోర్రా మీరు మళ్ళీ నా వల్ల మీరందరూ ఎందుకు నువ్వే ఎట్లా చేసుకోవాలి మేము? అంటే ఇప్పుడు ఒకళ్ళు లేకపోయినా ఏం కాదు చేసుకోవాలంటావు. చేసుకోరు ఏం కాదు. ఇప్పుడు ఆ ఛానల్ ఒకళ్ళు ఉండరు, ఆ ఛానల్ నీకు ఇచ్చేస్తారు, నువ్వు ఒక్కని చేసుకుంటావా? నాకు అదంతా వద్దురా అయ్యా, నేను చెయ్యను. మీరు అరే ఇప్పుడు నువ్వు వీడికి వస్తలేవు సరే, ఇప్పుడు నువ్వు ఇవి మన ఛానల్ ఎందుకు ఉంటాలో చెప్పు. చెప్పాను మీరు కావాలంటే యూట్యూబ్ లో పెట్టుకోరి, నేను వెళ్ళిపోయినా అని ఏమైనా వేసుకోరి. మేము ఎందుకు పెడతాం రా యూట్యూబ్ లో? నేనైతే చెయ్యను రా మీ వీడియోస్ వద్దు. అంత మధ్యలో వచ్చి నేను మధ్యలో ఉండి మాట్లాడు నాకేం నచ్చలేదు. ఎందుకే ఎవరా? అంటే ఇప్పుడు మా ఓన్కి మాట్లాడానికి రాదు కాబట్టి చక్కగా నువ్వు మాట్లాడుతున్నావు. వద్దు వెళ్ళిపోతారా అబ్బాయి? సరే ఏడికి పోతావురా? కట్ చేసేం గాయస్. రాదంట గాయస్ యూట్యూబ్ పెట్టుకున్నారా? ఇంగ్లీష్ మనం చేసుకున్నాం. టేబుల్ లేదా చదువు అయిపోతుంది గాయస్. ఊరికే నేను చూసిరు కదా గాయస్, ఇది శ్రీరామ్. ఇలా చేస్తాం గాయస్. గాయస్ శ్రీరామ్ అన్న లేకపోయినా మేము మాత్రం వీడియోస్ చేస్తాం గాయస్. మీరు లైక్ షేర్ మీరైతే కామెంట్ అయితే పెట్టకూడదు ఇక శ్రీరామ్ వస్తలే అని. మేమైతే వీడియోస్ అయితే డైలీ వస్తాయి, ట్రై చేస్తున్నాం. మేమైతే శ్రీరామ్ నెంబర్ అయితే పెడతాం గాయస్. మీరు ఏమన్నా మాట్లాడి ఇట్లా ఛానల్కి రీ అని అడగాలనుకుంటే ఆ నెంబర్ ఫోన్ చేసి అడుగురి. మేమైతే రోజు బయట వీడియో అయితే లింక్ ట్రై పెడతాము. చేస్తాం. గాయస్ అయితే శ్రీరామ్ అన్న అయితే మొత్తము ఇక వాళ్ళు దొరికిరంట, ఎక్కువ వ్యూవర్స్ ఉన్నారంట, సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారంట, అంతా వెళ్ళిపోతుండ్రు. శాలరీ ఇస్తుందంట, శాలరీ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండ్రు. పైసల కోసం వెళ్ళిపోతుంది గాయస్. ఫైనల్ శ్రీరామ్ అన్న లేకపోయినా మాతో చేయడానికి ఉంటలేదు, ఆయనకి పైసలు ఉంటే వస్తాడంట, పైసలు ఇచ్చినా రాడంట. ఎంతనో పైసలు వాళ్ళతో ఇస్తారండి. రమ్మంటే గాయస్ ఫోన్ చేస్తే లేపుతుంది కానీ మనది ఎక్కువ ఫేమ్ అయితే అసలు రాలే. కేర్ కూడా చేస్తారు గాయస్, తీసి పడేస్తుంది. ఏం చెప్పాలి అసలు? సో గాయస్ ఇది ఏంటంటే చిన్న ప్రాంక్ మీ మీదే. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే